హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కుస్కా రైస్ చూద్దామండి. దీన్నే ప్లెయిన్ బిర్యానీ అని కానీ అంటారు కదా. సో ఇది చేసుకోవడానికి చాలా సులువుగా తక్కువ టైంలో అయిపోతుందన్నమాట. ఉదయం లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ రెసిపీ. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక 4 చెంచాల నూనె వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట. సో అలాగే హోల్ గరం మసాలా అండి, షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు నడుముకి చీల్చి వేసుకుంటున్నాను. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలాగే ఒక్కొక్క పిరికెట్ చొప్పున కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట రైస్కి. సో ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. సో చూసారా, 2 నిమిషాల తర్వాత మనకి పుదీనా, కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఆనియన్స్తో పాటు. సో ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కానీ ఒకసారి కలుపుకుందాము. సో టమాటోస్ వేస్తానే ఫస్ట్ మనము వేయాల్సింది ఉప్పు అండి. ఇలా నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను, కల్లుప్పు. సో ఉప్పు వేయడం వల్ల మనకు టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి అనమాట. సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోస్ మనకి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. సో చూసారా, కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనము లో టు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు. సో ఇలాగా మనం హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే గుజ్జు అనేది ఉండదు అనమాట టమాటోలలో. సో ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారపొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి. బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటిని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. అంటే ఆయిల్ మనకి సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, బాగా కుక్ అయింది కదా. ఇక్కడ చూస్తే టమాటోస్ అనేవి బాగా గుజ్జుగా ఉన్నాయి. సో ఇలాగే ఉండాలండి మనకి. సో ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి. మీరు వాడే బియ్యాన్ని బట్టి మనకి నీళ్ళు అనేది పడతాయి. బాస్మతి బియ్యం అయితే 1.5 గ్లాస్ అయితే పడుతుంది. నేను మామూలుగా ఇంట్లో ఉన్న సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నాను అనమాట. సో అందుకు 1కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. సో చూసారా, ఇప్పుడు నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి. ఇక్కడ మనము ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చేసుకుందామండి. సరిపోకుంటే పైన కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టలేదు బియ్యం నేను. సో డైరెక్ట్ కడిగి వేసుకుంటున్నాను. సో బియ్యం ఒకసారి వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పైన అస్సలు వద్దు. సో ఇక్కడ చూసారా, నీళ్ళు ఆల్మోస్ట్ 75% ఇంకిపోయాయి. ఇంకా 25% తేమ అనేది ఉందండి మనకి బియ్యంలోకి. చూస్తే తెలుస్తుంది కదా, ఒక 60% దాకా రైస్ అనేది కుక్ అయిందనమాట ఇక్కడ మనకి. సో ఇలా ఉన్నప్పుడు మనము కింద పెనం పెట్టుకుందామండి. పెనం పెట్టుకొని మనము దమ్మియాలన్నమాట. అప్పుడు అన్నం అనేది మనకు మాడదు. సో చూసారా, ఏదైనా ఒక పాత పెనం ఇలా పెట్టుకొని దానిపైన మనం రైస్ చెరవ పెట్టుకోవాలన్నమాట. దానిపైన ఏదైనా బరువు నేను ఇక్కడ నీళ్లు పెట్టాను అనమాట చెరవలో. సో బరువు పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాలండి, లేదా 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుంది. సో 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. తేమ అనేది ఉంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ కరెక్ట్గా నాకు 15 మినిట్స్ పట్టిందండి మనకి ఆ తేమ అనేది పోవడానికి. సో చూసారా, అన్నం పొడిలాడుతూ చాలా బాగుంది కదా. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి, క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అవుతాయండి. సో మీరు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే బిర్యానీ తిన్న టేస్టే ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.